హాయ్ వెల్కమ్ టు పైథాన్ కంప్లీట్ కోర్స్. సో ఈ చాప్టర్లో టపుల్స్ పార్ట్ 2 వీడియో చూస్తాము. సో పార్ట్ 1 ఎవరైనా చూడకుండా అంటే ఐకార్ట్లో వీడియో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. సో ఈ చాప్టర్లో మనం టపుల్స్ని ఎలా అప్డేట్ చేయాలి. యాజ్ వి నో, మీ అందరికీ తెలుసు, టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే లిస్ట్లో మనం చేంజ్ చేసినట్లు వాల్యూస్ని అప్డేట్ చేయలేం. బట్ సమ్ కండిషన్స్ అంటే కొన్ని మెలకువలను యూస్ చేసి మనం కొన్ని టెక్నిక్స్ని యూస్ చేసి టపుల్స్ని అప్డేట్ చేయొచ్చు. సో అదే ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. సో అలాగే ఫర్ లూప్ గురించి జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను. ఫర్ లూప్ని ఎలా యూజ్ చేయాలి, తర్వాత వాల్యూస్ని ఎలా చేంజ్ చేయాలి, అలాగే ఒక టపుల్ని ఎలా డిలీట్ చేయాలి. సో అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇస్ ఇనఫ్ ఫర్ టపుల్స్. కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. అలాగే మెథడ్స్ కూడా దీంతోనే కవర్ అవుతుంది. సో ఫస్ట్ అప్డేట్ టపుల్స్. టపుల్స్ ఆర్ అన్చేంజబుల్, మీనింగ్ దట్ వీ కాంట్ చేంజ్ ఆర్ యాడ్ ఆర్ రిమూవ్ ఐటమ్స్ వన్స్ ద టపుల్స్ ఆర్ క్రియేటెడ్. రైట్, ఇందాక మనం అనుకున్నట్లు మనం ఏం చేయలేము వన్స్ ఒకసారి క్రియేట్ అయిపోతే. బట్ సమ్ కండిషన్స్, బట్ దెర్ ఈస్ ఎ బ్యాక్వర్డ్, యూ కెన్ కన్వర్ట్ ద టపుల్ ఇంటూ లిస్ట్. ఏం చేయాలి, ఫస్ట్ లిస్ట్గా కన్వర్ట్ చేయాలి. దేన్ని, టపుల్ని లిస్ట్గా కన్వర్ట్ చేసి తర్వాత మనం ఏదైతే మోడిఫికేషన్ చేయాలో ఆ మోడిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ టపుల్గా మార్చాలి. సో ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ టపుల్గా మార్చాలి, టపుల్ ఉంటుంది, ఆ టపుల్ని లిస్ట్గా మార్చాలి, ఆ లిస్ట్ని మళ్ళీ టపుల్గా చేంజ్ చేస్తాం. సో అలా చేస్తేనే మనం టపుల్ని అప్డేట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా టపుల్ని అయితే మనం అప్డేట్ చేయడానికి ఛాన్సే లేదు. సో అలా ఛాన్స్ ఉంటే మనం డైరెక్ట్గా లిస్ట్ యూస్ చేసుకోవచ్చు కదా, టపుల్స్ ఇంకెందుకు చెప్పు. సో ఫస్ట్ ఎలా అప్డేట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని అందులో టపుల్ ఇచ్చాను, యాపిల్, బనానా, చెర్రీ అని ఇచ్చాను. సో దీన్ని ఏం చేస్తున్నా, లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నా. y ఈక్వల్ టు లిస్ట్ కన్స్ట్రక్షన్ యూస్ చేస్తున్నా. సో మీరు లిస్ట్ వీడియో చూస్తుంటే ఇది లిస్ట్ కన్స్ట్రక్టర్ ఇది. సో ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం టపుల్ని లిస్ట్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో అందులో y(1) అంటే ఇది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో వేరియబుల్ అండ్ మనం ఆ ఇండెక్స్ని యాక్సెస్ చేస్తున్నామంటే ఇది ఇండెక్స్. సో ఫస్ట్ ఏది 0, 1, 2 కదా. సో బనానా ప్లేస్లో కివీని అప్డేట్ చేస్తున్నాం. సో x ఈక్వల్ టు టపుల్ వైని ఇచ్చాము. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, లిస్ట్ నుంచి మళ్ళీ టపుల్ అనే కన్స్ట్రక్టర్ ఫస్ట్ పార్ట్ 1లో చెప్పాను, టపుల్ కన్స్ట్రక్టర్. దీన్ని యూస్ చేసి లిస్ట్ని మళ్ళీ టపుల్గా మార్చాను. ఇప్పుడు ప్రింట్ x ఇచ్చానంటే యాపిల్, తర్వాత కివీ, తర్వాత చెర్రీ వస్తుంది. సో బనానా ప్లేస్లో కివీ అయితే అప్డేట్ అవుతుంది. సో మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి విజువల్ స్టూడియోలో కానీ మీ దగ్గర ఉన్న ఏదైతే కంపైలర్ ఉంటుందో దాంతో రన్ చేసి చూడండి. తర్వాత యాడ్ ఐటమ్ అంటే లిస్ట్లో ఏం చేసాం, అపెండ్ వాడాం కదా, అపెండ్. సో టపుల్లో మనం ఏం చేయలేం, బట్ లిస్ట్గా మార్చి అపెండ్ చేయొచ్చు. సేమ్ థింగ్ ఇది అదే చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ కన్వర్ట్ ఇంటూ లిస్ట్. తర్వాత మనం మార్చాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక లిస్ట్ ఒక టపుల్ ఉంది, దిస్ టపుల్ యాపిల్, బనానా, చెర్రీ ఉంది. దీన్ని నేను కన్వర్ట్ చేశాను, దేని టపుల్గా లిస్ట్గా కన్వర్ట్ చేశాను, లిస్ట్ కన్స్ట్రక్షన్ యూస్ చేసి. తర్వాత మనకు తెలిసిందే, పైథాన్లో ఉన్న లిస్ట్కి అపెండ్ చేయాలంటే మనం .append అనే మెథడ్ ఉంది, అది యూస్ చేసి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తాము. తర్వాత మళ్ళీ బ్యాక్ టు టపుల్ కన్వర్ట్ చేసి మళ్ళీ దీన్ని ప్రింట్ చేసామంటే మనకి ఏమొస్తుంది, ఆరెంజ్ కూడా లాస్ట్లో ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ చేసుకోవాలంటే చూడండి, ప్రింట్ దిస్ టపుల్, ప్రింట్ చేస్తే యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్ కూడా ప్రింట్ అవుతుంది. రైట్, తర్వాత యాడ్ టపుల్ టు టపుల్. లిస్ట్లో మనం లిస్ట్ ఎలా అయితే యాడ్ చేస్తామో ఒక టపుల్లో మళ్ళీ ఒక టపుల్ యాడ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్కి ఆల్రెడీ సేమ్ అదే ఎగ్జాంపుల్, ఒక టపుల్ ఉంది, ఆ టపుల్లో ఇంకో టపుల్. సో లాస్ట్ వీడియో చెప్పాను, కామా పెట్టి ఒక వాల్యూ ఇచ్చినా అది మనకి టపుల్గానే తీసుకుంటుంది. ఇక్కడ నేను ఏం చేశాను, y ఈక్వల్ టు ఆరెంజ్, ఇది ఒక టపుల్ కావాలంటే టైప్ ఆఫ్ చూడండి టపుల్ ఉంటుంది. సో దాన్ని మీ అందరికీ తెలుసు, ఇది అసైన్మెంట్. దాన్ని మళ్ళీ నేను యాడ్ చేస్తున్నా, టపుల్ ఈక్వల్ టు టపుల్ ప్లస్ y అంటే యాపిల్, బనానా, చెర్రీతో ప్లస్ ఇంకోటి యాడ్ చేస్తుంది. దిస్ టపుల్ కొడితే మనకి యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్ అయితే ప్రింట్ అవుతుంది. సో మీరు జస్ట్ వీడియో చూసి అలా వదిలేకుండా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇక్కడ ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో వీడియో పాస్ చేసి ఒకసారి విజువల్ స్టూడియోలో రన్ చేసి చూడండి. సో ఇది ప్రింట్ అవుతుంది కరెక్టా కాదా అనేసి.
సో ఇక్కడ మళ్ళీ నేను ఇవన్నీ ప్రింట్ చేసి చూపిస్తూ వస్తే మీకు టైం టేకన్ అవుతుంది. సింపుల్గా చెప్పడానికి అసలు అవి ఏంటి, మనం ఎలా చేయొచ్చు అని చెప్తున్నా విత్ ఎగ్జాంపుల్తో. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత డైరెక్ట్ పాస్ చేసి ఆ ప్రాబ్లం అయితే మళ్ళీ మీరు ఒకసారి మీకున్న కంపైలర్తో రన్ చేయండి. అదే కాకుండా నేను మళ్ళీ ప్రాక్టీస్ సెట్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకుని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో ఉండిపోతుంది. తర్వాత రిమూవ్ చేయాలంటే కూడా సేమ్ మన లిస్ట్లో ఎలా అయితే రిమూవ్ మెథడ్ యూజ్ చేసాము, ఇక్కడ రిమూవ్ మెథడ్ని యూజ్ చేస్తాం. రిమూవ్ వాల్యూ, రైట్. దిస్ టపుల్ యాపిల్ బనానా చెర్రీ ఇచ్చాను. ఇందులో మళ్ళీ నేను లిస్ట్గా కన్వర్ట్ చేశాను. ఇక్కడ లిస్ట్ కన్వర్ట్ చేసిన తర్వాత యాపిల్ దాన్ని రిమూవ్ చేస్తున్నాను. దిస్ టపుల్ మళ్ళీ నేను టపుల్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి బ్యాక్ టు టపుల్ వచ్చాను. ప్రింట్ చేస్తే యాపిల్ అనేది రిమూవ్ అయిపోతుంది, బనానా చెర్రీ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా కంప్లీట్గా నాకు ఆ టప్పులే వద్దు అనుకున్నప్పుడు మనకి లిస్ట్లో ఎలా అయితే డెల్ కీవర్డ్ ఉండిందో ఇక్కడ డెల్ అనేది ఉంది. సో డెల్ టప్పుల్ నేమ్ ఇస్తావు, అంతే, కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది ఆ టప్పులే. ప్రింట్ చేసి చూస్తే ఆ టప్పుల్ని ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ బికాస్ ద టపుల్ ఈజ్ నో లాంగర్ ఎగ్జిస్ట్, అక్కడ ఉండదు కాబట్టి డైరెక్ట్ నువ్వు డిలీట్ చేసేసావు. సో ఇక్కడ నెక్స్ట్ అన్ప్యాకింగ్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, ఫ్రూట్ షాప్కి. ఆ ఫ్రూట్ షాప్లో నువ్వు బనానా తర్వాత యాపిల్ చెర్రీ 3 ఫ్రూట్స్ని తీసుకున్నావు, అందులో ఒక బ్యాగ్లో వేసుకున్నావు, అంటే ప్యాక్ చేయించుకున్నావు, రైట్. ఒక ఫ్రూట్స్ బ్యాగ్లో కొన్ని ఫ్రూట్స్ని ప్యాక్ చేసావు. అవి ఏంటి? యాపిల్, బనానా, చెర్రీ. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు, వీటిని నువ్వు అన్ప్యాక్ చేస్తావు. అంటే ఇప్పుడు ఇంట్లో నీకు సపోజ్ నీ ఫ్రెండ్స్ ఆర్ ఇంట్లో ఎవరొకరు ఉంటారు. ఇప్పుడు ఇది నా సిస్టర్కి ఇస్తాను, తర్వాత ఇది నా ఫ్రెండ్కి ఇస్తాను, బనానా ఫ్రెండ్, ఇది నా కొలీగ్కి ఇస్తాను, రైట్. అన్ప్యాక్ చేస్తున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సో ఇక్కడ ఏదైతే నేను ప్యాక్ చేస్తున్నానో దాన్ని నేను డైరెక్ట్గా టపుల్ రూపంలో ఇస్తున్నా, రైట్. ఆ టపుల్ రూపంలో ఇచ్చిన దాన్ని నేను ప్యాకింగ్ అంటున్నా. ఒక వేరియబుల్ తీసుకొని అందులో మనం ఎలా అయితే వాల్యూస్ ఇస్తామో సో అలా ఇచ్చిన దాన్ని నేను ఇక్కడ ప్యాకింగ్ అంటున్నా. సో దీన్ని అన్ప్యాకింగ్ చేయాలి. అన్ప్యాకింగ్ చేయాలంటే ఇప్పుడు నేను ఇందాక ఫ్రెండ్స్ చెప్పాను కదా, సిస్టర్, ఫ్రెండ్, కొలీగ్ అని చెప్పాను కదా, అలా ఇక్కడ నీకు కావాల్సిన వాల్యూ ఇక్కడ ఇక్కడ నేను గ్రీన్ ఇచ్చాను, ఎల్లో ఇచ్చాను, రెడ్ ఇచ్చాను. సో ఈక్వల్ టు ఫ్రూట్స్, ఇందులో వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఈ వేరియబుల్కి నేను ఇచ్చాను. ఇప్పుడు ఈ వేరియబుల్ మీకు కాల్ చేశారంటే అందులో ఉన్నది వస్తుంది. యాపిల్కి గ్రీను, బనానాకి ఎల్లో, చెర్రీకి రెడ్ ఇచ్చాను. సో ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు యాపిల్, బనానా, చెర్రీ వస్తుంది. సో 3 ఈక్వల్గా ఈ వేరియబుల్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అలా కాకుండా సో ఇక్కడ యాపిల్, బనానా, చెర్రీతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ ఉంటుంది. గ్రేప్స్, ఆరెంజ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఏముంది మనకి, మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ గ్రేప్స్ తీసుకున్నాను, ఆరెంజ్, ఇంకోటి ఏదైనా చెప్పండి, కివి తీసుకున్నా. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇచ్చిన 3 వేరియబుల్స్ అంటే 3 మెంబర్స్ ఉన్నారు. బట్ నాకు ఇంకా ఇక్కడ ఏమున్నాయి, ఇంకా 3 ఫ్రూట్స్ దగ్గర మిగిలిపోయాయి. కానీ ఇక్కడ ఎల్లో అనేదానికి ఇంకా తినాలని ఉంది కాబట్టి నేను ఈ ఎల్లోకి అసైన్ చేసేస్తాను. ఇవి కూడా నువ్వే తినేయని ఇచ్చేస్తాను. అప్పుడు యాస్ట్రిచ్ అనేది యూజ్ చేయొచ్చు. స్టార్ ఇచ్చేసి యాస్ట్రిచ్, దీన్ని యాస్ట్రిక్ అంటారు. చూడండి, ఇప్పుడు ఫ్రూట్, యాపిల్, బనానా, చెర్రీ, స్ట్రాబెరీ, రాస్బెర్రీ ఉంది కదా. సో దీంతో నేను ఇద్దరికి గ్రీన్, ఎల్లో ఉంది కదా, వీటికి యాపిల్, బనానా ఇచ్చాను. రెడ్కి మాత్రం ఏం చేస్తున్నా, ఈ చెర్రీస్ తర్వాత ఈ రాస్బెర్రీ, స్ట్రాబెరీ, ఈ 3 కూడా వీటికి ఇచ్చేస్తున్నా, రెడ్కి ఇస్తున్నా. సో రెడ్లో నువ్వు రెడ్ ప్రింట్ చేసినప్పుడు ఈ 3 నీకు ప్రింట్ అవుతుంది. కావాలంటే ఒకసారి రన్ చేసి చూడు. సో సింపుల్, మన డే టు డే లైఫ్లోనే మీరు చూసుకునే ఆ ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఫ్రూట్స్ తీసుకున్నారు, ఎక్స్ట్రా మిగిలిపోయిన ఫ్రూట్స్ని ఇంకా నాకు కడుపు ఖాళీగా ఉంది, ఇంకా తినాలనిపిస్తుంది, సో నాకు ఇచ్చేసారనమాట. దానికి మీరు యాస్ట్రిచ్ అన్ప్యాకింగ్ చేయడానికి, రైట్. సో ఈ టపుల్స్ యూజ్ చేసినప్పుడు మీరు ఒక ఫంక్షన్ రిటర్న్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక మెథడ్స్ కానీ ఒక ఫంక్షన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిటర్న్ చేసేటప్పుడు లేదా అన్ప్యాకింగ్ చేసేటప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫర్ లూప్ కూడా సరే, మీరు చూసుంటే ఫర్ నమ్ ఈక్వల్ టు తర్వాత ఫర్లో మనం IJ అని ఇస్తాం కదా. సో అలాంటి టైంలో మీరు 2 అక్కడ వాల్యూస్ ఇచ్చి
ఒక దాన్ని అన్ప్యాక్ చేయాలన్నా ఈజీగా ఫర్ లూప్ని యూస్ చేసి అయితే ఈ టపుల్స్ యూజ్ అవుతుంది. సో ఎక్కువ కోడ్ కాంప్లెక్సిటీ లేకుండా సింపుల్గా అయిపోవడానికి మనం ఈ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టపుల్ని ఫర్ లూప్లో మనం ఎలా యూజ్ చేయొచ్చు. సో లాస్ట్ లిస్ట్లో కూడా చెప్పాను, బట్ కొంతమందికి ఫర్ లూప్ గురించి డౌట్ వచ్చింది. సో సపోజ్ ఇప్పుడు మీరు 1 to 5 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఏం చేస్తారు? ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3, ప్రింట్ 4, ప్రింట్ 5. ఓకే, సింపుల్గా ప్రింట్ చేసేసాం 5 వరకు. అదే 1 to 100, 1 to 1000 కష్టం కదా. సో అలాంటి టైంలో మనకి ఫర్ లూప్ యూజ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ప్రతి ఒక్కసారి ఇటరేషన్ అనేది జరుగుతుంది అప్ టు. సో ఇక్కడ నేను ఇది ప్రింట్ అవడానికి ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ ఫంక్షన్. స్టార్ట్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 1000 వరకు ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఐ ఇస్తే మొత్తం ఐ అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు I 1, 2, 3, 4, 5 అంటే 2 లైన్స్లోనే నేను మొత్తం 1000 లైన్స్ వరకు ప్రింట్ చేస్తాను. అంటే ఇక్కడ 999 ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది, 1000 అయితే ప్రింట్ అవ్వదు. సో అప్ టు. సో ఇక్కడ ఫర్ లూప్ చెప్పాను కాబట్టి ఇక్కడ రేంజ్ అనేది చెప్పాను కదా, రేంజ్ అనే ఇన్బిల్డ్ ఫంక్షన్. దీనికి ఏంటంటే స్టార్ట్ ఉంటుంది, అలాగే ఎండ్ ఉంటుంది, స్టెప్ ఉంటుంది. సో నేను 1 to 1000 అంటే 1, 2, 3, 4, 5, 6 అలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా నేను ఇంటర్వెల్గా వెళ్ళమంటున్నాను. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఉంది కదా, నేను 2 వద్దు, నాకు 1 తర్వాత 3, 3 తర్వాత 4 అంటే స్టెప్ 1 ఇచ్చాను నేను ఇక్కడ. అది ఒక ఎలిమెంట్ని వదిలేసి సో రిమైనింగ్ ఏవైతే ఉంటుందో వాటిని ప్రింట్ చేస్తూ ఉంటుంది అనమాట. స్టార్ట్, ఎండ్, స్టెప్, రేంజ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనం ఇటరేషన్ చేయడానికి ప్రతి ఒక్క దానికి, అంటే మనకు ఒక కండిషన్ ఇచ్చినా సరే, లేదు ప్రతి ఒక్క దాంతో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలంటే ఒక ఇటరేషన్ పర్పస్కి అయితే ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. అందులో వైల్ లూప్ కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే ఫర్ లూప్ అయితే ఇంతే గుర్తుపెట్టుకోండి మీరు. ఒక ఇటరేషన్ అంటే చేయడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్ రిపీటెడ్గా ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ టపుల్స్లో కూడా మనం అదే చేస్తున్నా. ఏం చేస్తున్నా, ఇక్కడ ఎరేజ్ చేస్తాను, ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఏం జరుగుతుంది, దిస్ టపుల్ యాపిల్, బనానా, చెర్రీ, ఇందులో 3 వాల్యూస్ ఉన్నాయి. ఆ 3 వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలి ఇండివిజువల్గా అన్నప్పుడు. ఫర్ ఎక్స్ ఇన్ దిస్ టపుల్, మీకు ఆల్రెడీ ఇన్ గురించి చెప్పే ఉంటాను లాస్ట్ వీడియో, ఒకసారి చూడండి. సో ఫర్ ఎక్స్ ఇన్ దిస్ టపుల్, ఈ దిస్ టపుల్ అంటే ఇది, ఇందులో ఉన్నది ప్రతి ఒక్కరిని యాపిల్, బనానా, చెర్రీ, ఇవి 3 ఇండివిజువల్గా ప్రింట్ అవుతుంది. కావాలంటే ఫర్ లూప్ని యూస్ చేసి చూడండి. అలాగే ఫర్ లూప్ని యూస్ చేసి 1 to 10 వరకు నెంబర్స్ కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేయండి రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి, రైట్. ఇప్పుడు ఇంతకుముందు మీకు రేంజ్ ఫంక్షన్ చెప్పాను. యూజ్ రేంజ్ అండ్ లెన్ ఫంక్షన్ టు క్రియేట్ ఏ సూటబుల్ ఇటరేటర్. ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ ఫంక్షన్ యూస్ చేసి చెప్పాను. ఇన్ ఫర్ ఎక్స్ ఇన్ దిస్ టపుల్, రైట్. ఇప్పుడు అదే ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెన్ ఆఫ్ చెప్పాను, ఇన్ బిల్డ్ ఫంక్షన్. లెంత్ ఎంత కనుక్కొని ఆ లెంత్ ఎంత ఉందో అన్నిసార్లు, అంటే లెంత్ 3 ఉంటే 3 టైమ్స్ అనేది ఆ లూప్ ఇటరేట్ అవుతుంది, ఫర్ లూప్ అనేది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ దిస్ టపుల్, లెంత్ ఎంత 1, 2, 3, రైట్. ప్రింట్ దిస్ టపుల్, ఐ అంటే ఫస్ట్ది, లెన్ అంటే ఇక్కడ ఈ దిస్ టపుల్ అనేది 3 అవుతుంది, అంటే దీని లెన్ ఆఫ్ దిస్ టపుల్ అంటే 3 అవుతుంది. రేంజ్ అనేది 3 అవుతుంది. ఫస్ట్ వాల్యూ 0, 1, 2. సో 0 యాపిల్ ప్రింట్ అవుతుంది, 1 బనానా, 2 చెర్రీ. సో వరుసగా ఇలా ప్రింట్ అవుతుంది. తర్వాత జాయిన్ 2 టపుల్స్. సో జాయిన్ చేయడానికి స్ట్రింగ్ కంకాటేషన్ ప్లస్ మీరు వాడే ఉంటారు లిస్ట్లో కూడా, 2 లిస్ట్ని యాడ్ చేయడానికి. సో దీన్నే మనం ప్లస్ ఆపరేటర్తో 2 టపుల్స్ని యాడ్ చేస్తున్నాం, టపుల్ 1 అండ్ టపుల్ 2, టపుల్ 3, టపుల్ 1 ప్లస్ టపుల్ 2 ప్రింట్ టపుల్ 3. డైరెక్ట్గా రెండింటిని కలిపి ఒక టపుల్ అయితే వస్తుంది. మల్టిపుల్కి ఏం చేస్తాం, స్టార్ వాడతాం, రైట్. ఇక్కడ అదే ఫ్రూట్స్ అనే ఒక టపుల్ని ఫ్రూట్ ఇంటూ 2 టైమ్స్ మనకి ప్రింట్ అవుతుంది. నేను మొత్తం కూడా ఇక్కడ ఎందుకు ప్రింట్ చేయట్లేదంటే, మీకు నేను ఇప్పుడు టైప్ చేసి చూపించాను అనుకో, ఆల్మోస్ట్ ఆ వీడియో 45 minutes 1 hour వస్తుంది. సో జస్ట్ నేను ఇక్కడ టైప్ చేసి పెట్టేశాను. మీరు ఒకసారి వీడియో పాస్ చేసి
రిపీట్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకుండా వీడియోని పాజ్ చేసి జస్ట్ వెళ్ళి ఆన్లైన్ ఇంటర్ప్రెటర్ కానీ మీ దగ్గర ఉన్న ఐడీలో కానీ రన్ చేసి చూడండి. తర్వాత ఇది మెథడ్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్ అనుకోవచ్చు. సో కౌంట్ అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఆర్ ఒక వాల్యూ ఇస్తాము, ఆ వాల్యూ కౌంట్ ఎంత. సో రిటర్న్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వాల్యూ 5 అపేర్స్ ఇన్ టపుల్. 5 అనేది ఎన్నిసార్లు అక్కర్ అయింది, ఇక్కడ ఒకసారి. సో దీన్ని నేను ఏం చేస్తున్నా, దిస్ టపుల్ ఈ డాట్ కౌంట్ 5 ఇచ్చాను. సో ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ 2 వస్తుంది, ఎందుకంటే 2 టైమ్స్ అక్కర్ అయింది 5 అనేది, కౌంట్ 5 వస్తుంది. సో దానికి డెఫినేషన్ చూసుకుంటే టపుల్ వేరియబుల్ అంటే ఏదైతే టపుల్ ఇచ్చింటామో ఆ వేరియబుల్ కౌంట్ నే మెథడ్ అందులో వాల్యూ మనం ఏది కౌంట్ మనం చెక్ చేయాలి ఆ కౌంట్ ఇస్తున్నాం. ఇక్కడ సపోజ్ నేను 7 ఇచ్చాను అనుకో, ఆ 7 కూడా అంతే 2 టైమ్స్ రిపీట్ అయింది. 1 ఇచ్చానంటే 1 టైం రిపీట్ అవుతుంది. సో ఇక్కడ 5 ప్లేస్లో మీరు 1, 7 ఇలా ఇచ్చి ట్రై చేయండి. నెక్స్ట్ టపుల్ ఇండెక్స్ మెథడ్. సో ఇండెక్స్ ఏ ఇండెక్స్లో ఉందో కనుక్కుంటాం. ఫస్ట్ ఇప్పుడు నేను దిస్ టపుల్లో నేను 1 3 7 8 7 5 4 6 8 5 ఇచ్చాను కదా. ఇక్కడ నేను 8 ఒక ఇండెక్స్ వాల్యూ అంతా తెలుసుకోవాలి. 8 ఒక ఇండెక్స్ వాల్యూ ఫస్ట్ టైం అక్కర్ అయినది. సో దిస్ టపుల్ లాట్ ఇండెక్స్ 8 ఇచ్చాను. సో ఇండెక్స్ వాల్యూ ఎంత 0 1 2 3 మీరు ప్రింట్ చేస్తే 3 అనేది అవుట్పుట్ వస్తుంది. రన్ చేసి చూడండి. తర్వాత ఇందులో డెఫినేషన్ చూసుకున్న మీకు అదే ఉంటుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. సో టపుల్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి, ఏ వాల్యూ ఒక ఇండెక్స్ తెలుసుకోవాలో ఆ వాల్యూ అయితే ఇక్కడ ఇస్తాము. సో ఇక్కడ ద ఇండెక్స్ మెథడ్ ఫైండ్స్ ద ఫస్ట్ అకరెన్స్. ఇక్కడ చూస్తే 8 అనేది 2 సార్లు మనకి ఉంది టపుల్లో, బట్ ఫస్ట్ అకరెన్స్ ఏది ఉంది, ఇక్కడ ఉన్నది ఉంది, థర్డ్ ఇండెక్స్లో ఉంది. సో అది మాత్రమే మనకి ఆ ఇండెక్స్ వాల్యూని ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో అది ఇక్కడ చెప్తున్నా, ఇండెక్స్ మెథడ్ ఫైండ్స్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ వాల్యూ. ద ఇండెక్స్ మెథడ్ రైజెస్ అన్ ఎక్సెప్షన్ ఇఫ్ ద వాల్యూ ఇస్ నాట్ ఫౌండ్. సో అది ఒకవేళ లేకపోతే మనకి ఎక్సెప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడతో టపుల్స్ అయితే క్లియర్ అయిపోయింది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆ కోడ్ని నాకు స్క్రీన్ షాట్ తీసి, ఆ వీడియోలో ఉన్న కోడ్ అయినా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో నాకు సెండ్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే వెబ్సైట్ కూడా మనం డిజైన్ చేద్దాం అనుకున్నాము. సో స్టిల్ ఆన్ ది ప్రాసెస్. వన్స్ రీచ్ అయిన వెంటనే మనం వెబ్సైట్ లాంచ్ చేసి మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్కి మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి చూడకుండా డైరెక్ట్గా మీ వీడియో అయిన తర్వాత కింద ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ వీడియో ప్రాసెస్ అంటే వీడియో జరుగుతున్నప్పుడే కింద మనకి ఐడి కానీ ఆన్లైన్ ఐడి రావడము, తర్వాత ఆ ప్రాబ్లం మీకు పాపప్ అవ్వడం, ప్రతిదీ కూడా ఆ విధంగా డిజైన్ చేద్దాము. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకుంటుంటే మన ఛానల్ని అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.